ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని.